వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ సెలక్షన్ ద్వారా జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ అనేది తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా ఎడుమైలారం అనే ప్రాంతంలో ఉంటుంది. అది ఏం చేస్తుంది, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో ఏం చేస్తారు అంటే మనకి ఆర్మీకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు తయారు చేయడం జరుగుతుందన్నమాట. మిలిటరీ ట్యాంక్స్, లాంచింగ్ వెహికల్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఇక్కడ తయారు చేసి పంపిస్తారు ఆర్మీకి. ఓకే, సో ఇలాంటి మంచి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో జాబ్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. చాలా మంచి ఆపర్చునిటీ ఇది. ప్రజెంట్ కాంట్రాక్ట్ ద్వారా పోస్టును అయితే ఫిల్ చేస్తున్నారు. ఫ్యూచర్లో వాటిని రెగ్యులర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో మనకు ఒకసారి కన్నా ఆ సంస్థలకు వెళ్తే రెగ్యులర్ అవ్వడానికి మనకి ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనకు అక్కడ తెలియడం జరుగుతుంది. సో కాబట్టి వేరే నోటిఫికేషన్స్ అదే సంస్థలో వచ్చినప్పుడు మీకు రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఈ ఛాన్స్ వదులుకోవద్దండి. ఇప్పుడు కూడా శాలరీస్ ఎక్కువగానే ఉంటాయి, బట్ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఈ జాబ్స్ని ప్రజెంట్ ఫిల్ చేస్తున్నారు. ఏమేమి పోస్టులు ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. డిప్లొమా టెక్నీషియన్ అనే పోస్టులు ఉన్నాయి, అలాగే జూనియర్ టెక్నీషియన్ అనే పోస్టులు ఉన్నాయి. డిప్లొమా టెక్నీషియన్ సంబంధించి బేసిక్ పే 23,000 రూపాయలు ఉంటుంది. జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి 21,000 రూపాయల బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది. ఈ బేసిక్ పేతో పాటుగా మనకి ఇంకా ఉంటాయండి. ఏంటి, డియర్నెస్ అలవెన్స్. ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డియర్నెస్ అలవెన్స్ నియర్లీ 60% వరకు ఉంది అప్రాక్సిమేట్గా. సో అంటే 23,000 ఇంటూ 60% అన్నమాట. ఓకే, 23,000లో 60% మనకి అది కూడా ఎక్స్ట్రాగా రావడం జరుగుతుంది. అంటే మనకి నియర్లీ 15,000 వరకు కూడా ఆ బేసిక్ పే డిఎన్ఎస్ అలవెన్స్ అది కూడా రావడం జరుగుతుంది. స్పెషల్ అలవెన్స్ అనేది 5% ఉంటుంది. దాంతోపాటుగా ఇయర్లీ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి 3%. ఈ బేసిక్ పేలో 3% ఇయర్లీ ఇంక్రిమెంట్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా నెలకు 3,000 రూపాయలు అదనంగా ఇస్తారు. ఇది ఎందుకు అంటే మెడికల్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్రీమియము, కన్వీనియన్స్ అలవెన్స్, అలాగే టెలిఫోన్ ఫెసిలిటీస్ కోసం ఈ 3,000 రూపాయలు ఎక్స్ట్రాగా పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్యాంటీన్ ఫెసిలిటీస్ కూడా మనకు ఉంటాయి. పిఎఫ్, ప్రొవిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఉంటుంది. అలాగే గ్రాట్యుటీ, రిటైర్మెంట్ లేదా మనం రిజైన్ చేసిన తర్వాత గ్రాట్యుటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎక్స్గ్రేషియా పేమెంట్స్ కూడా అప్ టు 10 lakhs వరకు ఉంటాయి అంటున్నారు. అలాగే అకామిడేషన్, మనకి హౌస్ రెంట్ అలవెన్స్ అనేది వీళ్ళు ఇవ్వకపోతే, ఒకవేళ హౌస్ వాళ్ళు ఇస్తే ఓకే, క్వార్టర్స్ ఇస్తే ఓకే, లేదంటే మనకి హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇలా రకరకాలుగా బెనిఫిట్స్ అనేవి ఇందులో ఉన్నాయి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కులు బేస్ చేసుకొని సింపుల్గా ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసి మనకి సెలెక్షన్ అనేది చేస్తున్నారు. ఈ ట్రేడ్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుందండి. మనకి ఎటువంటి మార్క్స్ అనేది మనం స్కోర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇందులో క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. ఫైనల్గా 100% వెయిటేజ్ అనేది దేనికి ఇచ్చి సెలెక్షన్ చేస్తారు అంటే మన క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అనేది మనకి చేయడం జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్స్ కానీ ఏమీ ఉండవు. ఇక ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ చేయాలి అనుకుంటున్నారో 300 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది మనము పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్-సర్వీస్ మెన్, ఫీమేల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. మరి ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఈ జాబ్స్కి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం లేదండి. ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవాలి. అది ఏ విధంగా చేస్తే తిరిగి వాళ్ళకి మనకి హాల్ టికెట్ అనేది పంపిస్తారు అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవడం జరుగుతుంది. ఇక్కడ ఈ నోటిఫికేషన్లో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. ఇది అప్లికేషన్ ఫామ్. దీన్ని ప్రింట్ తీసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని రాయండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది పైన స్టార్టింగ్లోనే ఉంటుంది, దాన్ని ఇక్కడ వేయండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారనేది ఇక్కడ రాయండి. ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని అంటించి సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి దాని మీద క్రాస్గా. నెక్స్ట్ మీ యొక్క పేరు, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ రాసేసిన తర్వాత కింద డిక్లరేషన్ అనేది ఉంటుంది, దాన్ని చదువుకొని ఈ డిక్లరేషన్ చదువుకొని ఇక్కడ సైన్ చేయండి. ఇది అప్లికేషన్ అనేది ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉంటాయో మీ క్వాలిఫికేషన్ సంబంధించి, ఏజ్కి సంబంధించి ఇతర ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మీరు జిరాక్స్ కాపీస్ అనేది తీసుకొని అప్లికేషన్ ఫామ్ వెనకాల పిన్ చేసి ఫీజు అనేది పే చేసి, ఫీజు మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎస్బీఐ కలెక్ట్ ద్వారా ఫీజు అనేది పే చేసుకోవచ్చు. ఓకే, ఎస్బీఐ కలెక్ట్లోకి వెళ్ళి
ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ అనే సంస్థను సెలెక్ట్ చేసుకొని OFMK సెలెక్ట్ చేసుకొని మిస్లీనియస్లో మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. 300 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. సో పే చేసిన తర్వాత ఆ రిసిప్ట్ కూడా అందులో పెట్టి బై స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదా రిజిస్టర్డ్ ఇక్కడ మనకి ఆర్డినరీ పోస్ట్ ద్వారా కానీ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ రెండే ఆర్డినరీ పోస్టు లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా ద డిప్యూటీ జనరల్ మేనేజర్ HR ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ ఎడ్డు మైలారం డిస్టిక్ సంగారెడ్డి తెలంగాణ 502205 ఈ యొక్క అడ్రస్కి మనము ఒక ఎన్వలప్లో మన అప్లికేషన్ అనేది పెట్టి దాన్ని పంపించాల్సి ఉంటుందన్నమాట. సో ఏ అడ్రస్కి పంపించాలి? ఈ యొక్క అడ్రస్కి పంపించాలి. ఈ ఎప్పుడులో పంపించాలి? మనకి నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి 21 రోజుల్లోపు మన యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా పంపించాలి. ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ అయింది? 1 నవంబర్ 2025 రిలీజ్ అయింది. సో 21వ తేదీలోపు నవంబర్ 21వ తేదీలోపు మన యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా మనము పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే డిప్లొమా టెక్నీషియన్ కాంట్రాక్ట్ CNC ఆపరేటర్ సంబంధించి డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ టూల్ అండ్ డై మేకింగ్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1 year ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. జూనియర్ టెక్నీషియన్ మిల్లర్ సంబంధించి మిషనిస్ట్ టర్నర్ గ్రైండర్లో NAC లేదా NTC చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ఎగ్జామినర్ ఇంజనీరింగ్ సంబంధించి NAC కానీ NTC ఇన్ ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ ఫిట్టర్ జనరల్ సంబంధించి ఫిట్టర్ జనరల్ మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్ లేదా టూల్ అండ్ డై మేకర్లో NAC లేదా NTC చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ అనేది దీనికి తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.